కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కు హైకోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వానికి సూచించిన హైకోర్టు తదుపరి విచారణ వాయిదా వేసింది. ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కు హైకోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వానికి సూచించిన హైకోర్టు తదుపరి విచారణ వాయిదా వేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శర్మ అందిస్తారు ఫోన్లో. శర్మ, కాళేశ్వరం వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో స్మితా సబర్వాల్ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె ఘోష్ నివేదిక ఆధారంగా తనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తన పిటిషన్ లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి వాళ్ళ విచారణ జరిగింది. విచారణ సందర్భంలో ఆమె తరపు లాయర్ మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు వాదనలు వినిపించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎంఓ కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్ కాళేశ్వరం వ్యవహారంలో కొంత సీఎంఓ కార్యదర్శిగా ఉన్న సందర్భంలోనే ఆమె దీనికి సంబంధించి వ్యవహరించారు. కాబట్టి దానికి సంబంధించి ఆ నిర్మాణానికి సంబంధించి ఆమె ప్రత్యక్షమైనటువంటి అంశము ఆమె దానికి సంబంధించి ఏమీ లేదు. కేవలం అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు కాబట్టి ఆమెను ఇందులో ఆమెపై చర్యలు తీసుకోవాలనేటువంటి విషయాన్ని ఘోష్ కమిషన్ పేర్కొంది. అంతే తప్ప ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆయన వాదనలు వినిపించారు. దీనికి సంబంధించి గతంలో కేసీఆర్ కు హరీష్ రావు కూడా ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఇదే హైకోర్టు ఆదేశించింది. అలాగే అప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన జోషి విషయంలో కూడా ఇదే ఉత్తర్వులు వెల్లడించింది. ఆ ఉత్తర్వులను ఆధారంగా చేసుకొని ప్రస్తుతం స్మితా సబర్వాల్ కూడా అదే ఉత్తర్వులను అమలు చేయాలని పేర్కొంది. తదుపరి విచారణను వాయిదా వేసింది. హరీష్ రావు, కేసీఆర్ అలాగే జోష్ పిటిషన్లకు స్మితా సబర్వాల్ పిటిషన్ ను జత చేసి ఆ వాదనలో విచారణ జరిగేటువంటి సమయంలోనే ఈ పిటిషన్ ను కూడా విచారించాలని ఆదేశించింది. రైట్ శర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.